ఏవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ సీనపల్లి రాజు, ఏఎంసీ చైర్మన్ నారుకుడు వెంకటయ్య, టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, నాయకులు ఎద్దు సత్యనారాయణ, పోషాల వెంకన్న గౌడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోద్దని, కొనుగోలు సెంటర్లోనే దాన్ని విక్రయించాలని సూచించారు. రైతు సంక్షేమానికి ఎమ్మెల్యే నాగరాజు, సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అట్నే పోయా సీన్ అట్నే పోయా జరిగే చూడండి ఒకసారి అందరు చూడరు. రెండా కదా కొంచెం వెనక్కి జరగండి. తిన్నారా? అయిపోయిందా? బండి పెట్టరా? కొనుగోలు కేంద్రాన్ని గత వారం రోజుల కానించి ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు గ్రామాన తిరుగుట్లో భాగంగా నేడు ఉప్పరపల్లి ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్ల కొనుగోలు కేంద్రానికి మా మండల టీము ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ గారికి, పోషాల వెంకన్న గౌడ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, దామోదరన్న గారికి, వార్డు నంబర్లకు, ఉప సర్పంచ్కి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలకు ఈ వరి వేస్తే ఉరియాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుకూలంగా ఆనాడు ఎమ్మెల్యేలు కూడా ఒరేయకుండా అని వాళ్ళు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఓరైతే ఉరి కాదు, ఓరైతే పండుగ అని చెప్పి రైతుకు మద్దతు ధర ఇచ్చి క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి అని చెప్తా ఉన్నాం. ఒక వడ్లే కాదు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడైనా కూడా ఒక్క గింజ మీద కొంటా ఉన్నది. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొంటా ఉన్నది. గతంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ఉన్న కొంత దాఖలాలు కూడా లేవు. మక్కలకైతే 2400 మద్దతు ధర, వడ్ల కూడా 2000 చిల్లర ఉన్నది మద్దతు ధర, దానికి కూడా బోనస్ ఉన్నది. కాబట్టి దళారులు చేన్ల పొంటి చిలకల పొంటి తిరిగి అడ్డికి పావుసేరు, రైతులను మాయమాటలు చెప్పి అడ్డికి పావుసేరు కొనుక్కొని దళారులు బాగుపడేది, వ్యాపారులు బాగుపడేది. ఇప్పుడు రైతు మక్క రైతు కావచ్చు, వడ్ల రైతు కావచ్చు, బాజాప్తుగా ఇక్కడ కాంట్రాక్ట్ అల్లాల కన్నా పెట్టుకొని మద్దతు ధర పొందుకుంటూ బోనస్ కూడా వాళ్లకు ముడతా ఉన్నది. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే రైతు సంక్షేమం కోసం, రైతు అభివృద్ధి కోసము, రైతు అభివృద్ధి కోసం పాటుపడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు దేశం లెక్కలేని విధంగా సన్న బియ్యం కూడా, సన్న ఒడ్లు పండితే సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు. సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర దాఖలాలు కూడా దేశంలో ఎక్కడ లేదు. అది ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కూడా చెప్పగమానదు. మాకు కూడా ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు ఒక మాట చెప్పిండు, ఎక్కడ కూడా ఐకేపీ కానీ పిఎస్సిసి కానీ వడ్ల కొనుగోలు కేంద్రం ఎవరైనా గ్రూపులు కావచ్చు, పిఎస్సిసి డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళే మనకు జాప్యం చేస్తే మండల నాయకత్వం మీరు చురుకుగా అక్కడ వాళ్ళు మొబైలైజ్ చేసి కేంద్రాలు తొందరగా త్వరితగతిన ఓపెన్ చేయాలని ఆయన ఆదేశాలతోటి గ్రామాన్ని తిరుగుతూ అందులో బాగా ఉప్పరపల్లి గ్రామం రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము ఇల్లందరూ పోవడం పడతా ఉన్నది. కళ్ళాలలో ఐపీ కేంద్రాల్లో, పిఎస్ కేంద్రాల్లో ఒక పండుగ వాతావరణం పడతా ఉన్నది. ఈ ధర్నాలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల మద్దతు ధర వాళ్ళు
మొత్తం ప్రైవేటు దళాలమయమేది. వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు? వాళ్ళు ధాన్యం ఏ కేంద్రాలైనా ఉన్నది. ధర్నాలు చేయడం వాళ్ళు ఒక ఉనికిని కాపాడుకోవడం కోసమే ధర్నాల జీవితాలు. వాళ్ళ రైతు సంతోషంగా ఉన్నారు, కూలీలు సంతోషంగా ఉన్నారు, అమాలీలు సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్క నిరుపేదలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఒక ఉనికి ప్రభావం గడపడం కోసం ధర్నాలు చేస్తారు. ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేరు. రాబోయే ఎన్నికలలో వర్ధనపేట నియోజకవర్గము వారు వన్ సైడ్గా వచ్చే స్థానిక ఎలక్షన్లో కొనసాగుతామని చెప్పు అవకాశం ఇచ్చే ఉప్పరపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేసి